వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ మైసూర్ మసాలా దోశ. ఇది ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం ముందుగా మనం దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల రైసు, అరకప్పు మినపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ చెన్నదాల్, 1/2 స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని దీన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని గ్రైండర్ జార్లో వేసుకొని మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వాష్ చేసుకున్న పోహాను కూడా యాడ్ చేసుకొని మనం స్మూత్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ అయింది. దీన్ని మనం ఓవర్ నైట్ అంటే 8 అవర్స్ మినిమం దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశలోకి పొటాటో స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం చెన్నదాల్, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కర్రీ లీఫ్ ఇవి కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. అలానే క్రష్డ్ జింజర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 or 2 minutes వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొటాటోని మనం కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాప్డ్ కొరియాండర్ని అండ్ 1 స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఈ పొటాటో అంతటిని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. పొటాటో స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో 2 స్పూన్స్ మనం చెన్నాదాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. వీటిని తప్పకుండా మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి బాగా ఇన్సైడ్ కూడా మనకి ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది, అది కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని గార్లిక్ పీసెస్ అండ్ జింజర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. అలానే కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండర్ జార్లో వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత మనకి బాగా ఫార్మేటెడ్ అయిన దోశ బ్యాటర్ని ఒక జెంట్లీగా కొంచెంసేపు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎంతైతే అవసరమో అంత దోశ పిండిని వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న ఈ బ్యాటర్లోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెంసేపు కలపండి. ఇప్పుడు మనం దోశ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం బాగా హాట్గా ఉన్న తవా మీద మనం ఒక గరిటెతోటి దోశ బ్యాటర్ని వేసి దాన్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ దోశ మీద కొంచెం బటర్ని యాడ్ చేసుకొని ఇందులో రెడ్ చట్నీ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొటాటో స్టఫ్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అంతా వద్దు, మనకు హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే మనకి మైసూర్ మసాలా దోశ రెడీ అయిపోతుంది. ఈ స్టఫింగ్ మనకి చట్నీ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే దోశను చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది.
సో అంతేనండి, చూసారా ఈజీగా ఇంట్లోనే మనం మైసూర్ మసాలా దోశ ఎలా చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.